పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి రావటం ద్వారా మనలో కొత్త ప్రాణం వస్తుంది, కొత్త జీవం వస్తుంది. మనం బ్రతికింపబడిన వారం అవుతాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనము మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్టిజం తీసుకున్నాడు. ఆత్మదేవుడు మనలోకి వచ్చి, మన హృదయంలోకి వచ్చి మన ఆత్మను బ్రతికించి దేవుని జీవం మనలో ప్రవేశపెట్టడం ద్వారా, కొత్త ప్రాణమును మనలో ప్రవేశపెట్టడం ద్వారా మనం బ్రతికింపబడిన వారం అవుతాం. అనగా ఆత్మదేవుడు మన హృదయంలోకి రావటం ద్వారా మనకు ఆత్మరక్షణ కలుగుతుంది, దేవుని జీవం మనలోకి వస్తుంది, ప్రాణం అనేది మనలోకి వస్తుంది. కనుక మనం బ్రతికింపబడిన వారం అవుతాం. కానీ శక్తి ఉండదు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావటం ద్వారా మనము శక్తివంతులం అవుతాము, బలవంతులం అవుతాము. అలా శక్తివంతులంగా మారటం ద్వారా, దైవ శక్తి మనం పొందుకోవడం ద్వారా మన పాపమును జయించిన వారం అవుతాం. పాపం మీద మనకి జయం వస్తుంది, రహస్య పాపములు మనం జయిస్తాము, ప్రార్థనలో ఏకాగ్రత మనకు వస్తుంది, దైవ చిత్తానుసారంగా మనం మొరపెడతాము, సాతాను శక్తులతో మనం పోరాడి జయించిన వారం అవుతాము, లేఖనాలను మనం పరిశోధించిన వారం అవుతాము, దైవ ప్రణాళిక, దేవుని సంకల్పమును ఎరిగి దేవుని సంకల్ప ప్రకారంగా మనం నడిచిన వారం అవుతాము.